వైసీపీ ఎమ్మెల్యే రాంబాబుపై బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేకి మర్యాదలు చేయడానికి తిరుమల వైసీపీ కార్యాలయం కాదన్నారు. 30 మందితో వచ్చి ప్రోటోకాల్ దర్శనాలు కల్పించాలని డిమాండ్ చేయడం బాధాకరమని అన్నారు. సామాన్య భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే రాంబాబు గారు తిరుమల అంటే వైసీపీ కార్యాలయం అనుకున్నారా? గేడి తీస్తానే సెక్యూరిటీ నమస్కారం కొట్టేదానికి, లోపల కార్యాలయంలోకి పోయినాక అక్కడ నుండి నీ పిఏ నీకు నమస్కారం కొట్టేదానికి, ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ ధార్మిక క్షేత్రం, కోట్లాది మంది భక్తులకు ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి. శుక్ర శని ఆదివారాల్లో ప్రోటోకాల్ దర్శనం ఓన్లీ వీఐపీ ప్రోటోకాల్ వాళ్ళ కుటుంబ సభ్యులకు మాత్రం ఉంటుందని చెప్పి తెలిసి కూడా 30 మందితో 40 మందితో దర్శనానికి వచ్చి నాకు ఇంకో టోల్ గేట్, తిరుపతి టోల్ గేట్ నుంచి నాకు మతింపు లేదు, నన్ను మతించలేదు, గుడి లోపల నాకు మతించలేదు, సీఎం కార్యాలయం నుంచి ఉత్తరం వస్తే ప్రోటోకాల్ ఇయ్యలేదు అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడడం. మీ ప్రోటోకాల్ కోసం కాదు వెంకటేశ్వర స్వామి ఉండేది, ఎమ్మెల్యేల కోసం కాదు వెంకటేశ్వర స్వామి ఉండేది, భక్తుల కోసం. అయ్యా